ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, మూర్ఖుల మార్గము చాలా ప్రమాదకరమైనది. మూర్ఖుడు అనగా దేవుని భయం లేనివాడు, దేవుని యందు భయభక్తులు లేనివాడు. ఇలాంటి వారితో దేవుని నమ్ముకుని ఆయన యందు విశ్వాసముంచిన వారు మూర్ఖుల సహవాసము చేయకూడదు. దేవుని నమ్ముకున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖుల ఆలోచనలు అనుసరించకూడదు. దేవుని యందు భయభక్తులు గల వారిని పడద్రోయుటకు, వారిని ఇబ్బందులకు గురి చేయుటకు వారు చూచుదురు. కావున ప్రియ సహోదర సహోదరి, మూర్ఖముగా ప్రవర్తించేవారు ఎవరి మాట వినరు. తాను చేసిందే కరెక్టు అనుకొని ప్రవర్తిస్తారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలైన వారు దేవుని మార్గములో నడిచే వారితోనే సహవాసం చేయాలి. చెడ్డవారితో ఎన్నడూనూ సాంగత్యం చేయరాదు. మూర్ఖులు చెడు కార్యములు జరిగించుదురు, క్రూరమైన కార్యములు జరిగించుదురు. వీరికి జాలి, దయ, క్షమాపణము ఉండదు. ఇతరులను బాధించే కార్యములు, వేదనకు గురిచేసే కార్యములు చేయుదురు. అపవాది యొక్క కార్యములు జరిగించుదురు. వీరు అపవాది సంబంధులు. మేలు చేయుట వీరికి తెలియదు. ఇతరులను, సాటి వారిని సంతోషపరచడం వీరికి తెలియదు. దేవుని యందు భయము ఉండదు. దేవుని అవమానపరిచే కార్యములు చేయుదురు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, దేవుని అడుగుజాడల్లో నడుచుకునేవారు మూర్ఖుల సాంగత్యము ఎన్నడూనూ చేయరాదు. మూర్ఖులకు దేవుని భయము ఉండదు. చెడ్డ కార్యములు, అసహ్య కార్యములు చేయుదురు, ఘోరమైన కార్యములు చేయుదురు. గనుక దేవుని బిడ్డలు ఎంతమాత్రము మూర్ఖుల సహవాసము ఎన్నడూనూ చేయరాదు. దేవుని భయభక్తులు గలవారితోనే సహవాసము చేయాలి. మూర్ఖుల మార్గమున ముండ్లును ఉరులును ఉంటాయి. ముండ్లు అనగా మనము భరించలేని బాధకరమైనవి. ఉరులు అనగా వలవేసి పట్టుకొనుట, మనకు తీయని మాటలు చెప్పి చేజిక్కించుకుంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, మూర్ఖుల మార్గంలో ఎన్నడూనూ నడవరాదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకం తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా మూర్ఖుల మార్గమున ముండ్లు ఉరులు ఉంటాయని, అవి మనకు హాని కలిగించేవని, బాధ కలిగించేవని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. వారి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వారు కోరుకున్న సంబంధములు దొరికి ఘనముగా వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. దేశ ప్రపంచ ప్రజలందరినీ కాపాడండి. ఎక్కడ ఎటువంటి అల్లర్లు, గొడవలు, కలహాలు జరగకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా ఉండులాగున మీ కృప కాపుదల దయచేయండి. దేశ నాయకులను కాపాడండి, అధికారులను కాపాడండి, రాజకీయ నాయకులను కాపాడండి, ప్రపంచ నాయకులను కాపాడండి, మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి. దైవిక జ్ఞానమును అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న సమాచారం అందులాగున మీ కృప ఉంచండి.
వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.